కొచ్చ ముక్కు బక్క ప్రాణము మెడలో గులాబీ కండువా వేసుకొని తిరిగే కేసీఆర్ అసలు తెలంగాణకి చేసింది ఏమీ లేదు అని చెప్పేసి విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటే, కేసీఆర్ తెలంగాణ బాపు అని చెప్పేసి నమ్మే వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు. మరి కేసీఆర్ తెలంగాణ బాపునా అంటే నేను ఆ విషయం మీద స్పందించను. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కేవలం ఒకే బాపు ఉన్నారు అని చెప్పేసి నేను నమ్ముతా. కాబట్టి ఈ విషయం మీద నేను స్పందించను. కాకపోతే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకి ఆత్మ అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతా. ఒక ఆత్మకి ఒక శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అదే సంబంధము తెలంగాణకి కేసీఆర్కి ఉన్నది. కొంతమంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టడము మనం ఆల్రెడీ చూసినాం. కాకపోతే రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నించాలనుకుంటున్నా. ఏంటి అంటే, ఒక ఆత్మని ఒక శరీరంతో వేరు చేయగలరా? మీరు చేయలేరు కదా. అట్లాంటప్పుడు కేసీఆర్ని తెలంగాణ నుంచి వేరు చేయాలి అని చెప్పేసి మీరు ఎలా ప్రయత్నించగలరు? అది జరిగే పనేనా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు. కేసీఆర్ గారు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణని పాలించాలి అని, తెలంగాణ ప్రజల్ని ప్రగతి పదం వైపు నడిపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే టు కేసీఆర్ గారు. ఇక కేసీఆర్ గారి బర్త్డే రోజు నేను కేసీఆర్ గారికి క్షమాపణలు కూడా కోరుకోవాలి. ఆల్రెడీ నేను క్షమించండి అని చెప్పేసి చాలా రోజుల క్రితం ఒక వీడియో కూడా చేసిన. ఎందుకు క్షమాపణలు కోరుకోవాలి అంటే, ఈరోజు తెలంగాణ పరిస్థితికి నేను కూడా ఒక కారణము. నాలాంటి సోషల్ మీడియాలో పనిచేసే చాలామంది యూట్యూబర్లు లేదా చాలామంది సోషల్ మీడియా వారియర్స్ కూడా తెలంగాణ ప్రస్తుత పరిస్థితికి కారణం. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైండు, కేసీఆర్ ప్రజల్ని పట్టించుకుంటలేడు, కేసీఆర్ గద్దర్ గారిని రోడ్డు మీద నిలబెట్టిండు అని చెప్పేసి ఆ మాటలు కాంగ్రెస్ పార్టీ చెబితే అవి నమ్మి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేసి ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేసి ఆయన ఓటమికి మేము కూడా కారణమైనాం. ఆ విషయం మీదనే నేను ఆల్రెడీ చాలా నెలల క్రితం కేసీఆర్ గారిని క్షమాపణలు కూడా కోరుకోవడం జరిగింది. ఇక ప్రస్తుత పరిస్థితులు, కేసీఆర్ గారి పుట్టినరోజు. ఈరోజు కేసీఆర్ గారు తన ప్రాణాలకి తెగించి తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఆ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ విషయాల్లోకి వెళ్ళను. కానీ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక చాలామంది జీవితాలు మారిపోయినాయి. ముఖ్యంగా రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి కేసీఆర్ గారు నమ్మారు. కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకున్నాడు, ఆ కష్టాలని తీర్చిండు. ముఖ్యంగా విద్యార్థుల జీవితంలో ఒక నవ్వుని నింపిండు కేసీఆర్ గారు. ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయినాయంటే, కేసీఆర్ గారు లేని లోటు ఈరోజు తెలంగాణలో ప్రజలందరికీ క్లియర్గా కనిపిస్తున్నది. రైతులు ఏడుస్తున్నారు. తెలంగాణలో ఊర్లలో, మండలాలలో, జిల్లాల్లో కూర్చొని సాయంత్రం పూట ప్రజలు ఈ విషయం మీద మాట్లాడుకుంటున్నారు. అరే, మన కేసీఆర్ గారు ఉండుంటే మనకి ఈ పథకాలు వచ్చాయి, మనకు కేసీఆర్ గారు ఈ మంచి చేసేవాడే అని చెప్పేసి కేసీఆర్ గారు లేని ఆ లోటు ఏదైతే ఉందో ఆ లోటు గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి కేవలం 14 నెలలైంది. ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వినాశకం ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు ప్రజలు ఊర్లలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తప్పు చేశామే, కాంగ్రెస్ పార్టీ చెప్పిన దొంగ మాటలను నమ్మి, హామీలని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేసినామే అని చెప్పేసి ఈరోజు ప్రజలు నిజంగా గుండెలు బాదుకుంటున్నారు. ఏదేమైనా కూడా మన కుటుంబ పెద్దగా కేసీఆర్ మంచి మనకు చేస్తే మనం కేసీఆర్ని మోసం చేసినామే అని చెప్పేసి కూడా చెప్పుకునే ప్రజలు ఈరోజు తెలంగాణలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మకండి, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మళ్ళీ మోసం చేస్తుంది అని చెప్పేసి కేసీఆర్ చెప్పినా కూడా వినలేదు. ఎలక్షన్లలో తీసుకెళ్ళి ఓట్లు వేసినాం. సరే, దానికి రాజకీయ కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు అంటే, ప్రజల్ని మభ్యపెట్టడం. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టడంలో సక్సెస్ అయింది. దొంగ మాటలు చెప్పినటువంటి నాయకుడు ఈరోజు ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎక్కడ కనిపించరు. హామీలు ఇచ్చారు, ఓట్లు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మరి మాకు ఈ నష్టం జరుగుతున్నది, ప్రజలకి కష్టం వచ్చింది అంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారా అంటే రారు, ఇంతవరకే రాలేదు. విద్యార్థులు మొత్తానికి ఫుడ్ పాయిజనింగ్ అయి హాస్పిటల్ పాలైనా ఒక్కటంటే ఒక స్టేట్మెంట్ కూడా రాహుల్ గాంధీ గారు ఇవ్వలేదు. నిరుద్యోగులని రోడ్డు మీద కుక్కలను కొట్టినట్టు కొట్టినా కూడా ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ రాహుల్ గాంధీ గారు ఇవ్వలేదు. అంటే మరి ఓట్ల కోసమే వచ్చిందిగా,
వచ్చి ఓట్లు దండుకొని వెళ్ళిపోయింది కదా, ఆ విషయం క్లియర్గా అందరికీ అర్థమవుతుంది కదా. ఇది ఒకటి. రెండవది కేసీఆర్ అన్నది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ తెలంగాణతో ముడిపడి ఉన్నది. ఆ ఎమోషన్ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు. కేసీఆర్ అన్న నాయకుడు వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు. ఈ విషయం ప్రజలకు తెలుసు. పార్టీలో 100 ఉండొచ్చు, 100 ఇష్యూస్ ఉండొచ్చు, కానీ కేసీఆర్ మా ఇంటి వ్యక్తి, మా ఇంట్లో ఒక పెద్ద అని చెప్పేసి తెలంగాణలో ప్రతి ఒక్కరు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇది నమ్ముతారు. కేసీఆర్ వాళ్ళకు కూడా ఒక ఎమోషనే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఏది ఏమైనా కూడా కేసీఆర్ అన్నది తెలంగాణ చరిత్ర, తెలంగాణ భవిష్యత్తు. ఈ చరిత్రని, ఈ భవిష్యత్తుని లేకుండా చేయడము అన్నది ఎవరి వల్ల కాదు. వాడెవడైనా సరే, ఎంత పెద్ద తోపైనా సరే, తురుమైనా సరే, మాటలు చెప్పడం వేరు, కానీ కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే అది అసాధ్యం. తెలంగాణ రక్తంలో కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ ఆత్మ కేసీఆర్. కాబట్టి ఆ విషయం అన్నది మూర్ఖులేం మాట్లాడతారు. సరే, ఆ మూర్ఖుడు ఎవడో నేను చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు. మీ అందరూ కూడా తప్పకుండా కేసీఆర్ గారిని విష్ చేయండి. కమెంట్ రూపంలో కమెంట్ చేసి తప్పకుండా కేసీఆర్ గారిని విష్ చేస్తారు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఈ వీడియోని కూడా లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.